బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా వ్లాగ్స్ అండి. ఈరోజు చూసేయండి నేను ఏం చేశాను. హల్వా చేశాను. కనిపిస్తుందా ఎన్ని చేశానో చూడండి. చాలా అసలు ఈరోజు ఫుల్ బిజీ అనమాట. వీడియో చేయడానికి కూడా టైం లేదు నాకు, కానీ ట్రై చేశాను. నైట్ 10:30 అవుతుంది ఇప్పుడు టైము. వీడియో చేశాను అనమాట. దీని పేరు వచ్చేసి మహల్వియా అంటారు. ఓకేనా? దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. బియ్యం పిండి, షుగరు, చక్కెర అన్నమాట, ఎలాచి, రోజ్ వాటరు, ఇంకా వచ్చేసి ఇవి పాలు అన్నమాట. 6 ప్యాకెట్లు తీసుకున్నాను పాలు. ఒక 2 గ్లాసులు షుగర్ తీసుకున్నాను, చిన్న మీడియం గ్లాసు. 1 గ్లాస్ వచ్చి బియ్యం పిండి తీసుకున్నాను. రోజ్ వాటర్ వచ్చేసి 1/2 బాటిల్ వేస్తాను. చూడండి అన్నీ వేసాను, అన్నీ మొత్తం. ఇప్పుడు ఫస్ట్ షుగర్ వేసాను, ఫస్ట్ పాలు వేసి మళ్ళీ తర్వాత షుగర్ వేసాను. ఇప్పుడు బియ్యం పిండి నేను అన్నీ అందాజుగా వేసానండి. అన్నీ నాకు రోజు చేస్తాను కాబట్టి అందాజుగా చేస్తున్నాను. ఎలాచి వేసాను, రోజ్ వాటర్ 1/2 బాటిల్ అంతా వేస్తాను, సరిపోతుంది. నేను ఎక్కువ చేస్తున్నాను కదా, క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. వీళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది డిజర్ట్ లాగా చాలా బాగుంటుంది, సేమ్ మన పాయసం లాగానే. దీని పేరు మహల్వియా అంటారు. బియ్యం పిండితో చేస్తారు. మొత్తం అలా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. లేదంటే మధ్య మధ్యలో గడ్డల్లాగా ఉంటుంది. ముందు మంట పెట్టకుండానే కలిపెట్టుకొని మళ్ళీ తర్వాత మనం మంట పెట్టుకోవాలి. చూడండి అలా కలుపుకోవాలి, మొత్తం గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలను. కలుపుతూనే ఉండాలి, అది అయినంత వరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు అంటుతుంది, మాడిపోతుంది అనమాట, గడ్డలుగా అయిపోతుంది. మనం కలిపెడుతూనే ఉండాలి అనమాట. సుమారుగా ఒక అర్ధగంట టైం పడుతుంది. చూడండి ఒక రోజు చిక్కబడింది కదా, మీకు కనిపిస్తున్నట్టుంది. అంతేనండి, ఇదేం పెద్ద ఇదేం లేదు. చిక్కబడిందన మనం కలిపెట్టుకుంటా ఉడకాలన్నమాట బియ్యం పిండి అనేది. అంతే అండి, అయిపోయింది. మహల్వియా అయితే చిక్కబడిపోయింది, బాగా ఉడికింది. ఇప్పుడు నేను చూడండి కప్పులకు మొత్తం ఆ కప్పుల్లో వేస్తాను చేసిందంతా. వీళ్ళు కోయేటోళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. ఈ డిజర్ట్ని చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. సేమ్ మన పాయసం లాగానే. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటానండి. ఇంక రంజాన్ నెలలో అన్ని ఫుల్ వర్క్ అన్నమాట. చూద్దాం, ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్